చిన్న చిన్న హామీలు, ఏది బస్సు, ఇది పెద్ద హామీ కూడా కాదు, చిన్న చిన్న హామీలు. మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు చంద్రబాబు ఇది చెప్తాడా, ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుందా, విశాఖపట్నం పోయి అట్లా రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి విశాఖపట్నం రావచ్చు కదా అని చెప్పి మా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అన్న నమస్తే అన్న జగన్ అన్న, నిన్ను రెండు విషయాలు అడతా, దానికి ఆన్సర్ చెప్పు. చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు అన్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? జిల్లాల పరిధిలో ఉచిత బస్సు అన్నాడు, దానికి కట్టుబడి ఆగస్టు 15 నుంచి నేను ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాను కూడా చెప్పాడు. నువ్వేమో కడప ఎక్కడ, విశాఖపట్నం ఎక్కడ, ఈ రెండు ఒకే జిల్లాలో ఉన్నాయా? అక్క చెల్లెమ్మలు ఉదయాన్నే వెళ్ళేసి సాయంత్రానికి వచ్చేయడానికి. అసలు కడప నుంచి వైజాగ్ డిస్టెన్స్ ఎంతో తెలుసా నీకు? ఎప్పుడైనా నువ్వు కార్లు ఆటలో పోయి ఉంటాయి కదా, ఫ్లైట్లో పోతావు, ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తావు. అక్క చెల్లెమ్మలు కూడా బస్సులో వెళ్ళి అట్ట పోయి అట్ట వచ్చేస్తారనుకుంటున్నావే ఏంది? కాబట్టి కడప నుంచి విశాఖపట్నానికి 730 కిలోమీటర్ల డిస్టెన్స్, వెళ్ళడానికి 730, రావడానికి 730, మొత్తం 1460 కిలోమీటర్లు. దీన్ని అక్క చెల్లెమ్మలు ఒక వాల్వో బస్సులో వెళ్ళినా సరే రావడం కష్టం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్న గత 5 సంవత్సరాలు తలాతోక లేకుండా మాట్లాడి ఎంతవరకు తెచ్చుకున్నావు. ఈసారి నీ పులివెందులైనా కాపాడుకోవడానికి ఆ స్క్రిప్టులు రాసిచ్చిన స్క్రిప్టులు మటుకు చదవడం మానేసి నీకు నువ్వు ఒక అవగాహన తెచ్చుకొని అసలు ప్రజల సమస్యలు నిజమైన ఏంటి అని చెప్పి మాట్లాడితే మంచిదే అని చెప్పి నా ఉద్దేశం.